ఈరోజు విశిష్టమైన షష్ఠి తిథి. ఆకాశంలో కృతికా నక్షత్రం ఏర్పడింది. అవును, సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తూ పరమేశ్వరుణ్ణి స్తుతించాలి. ఈ పూజకు నాగమ్మను ఆహ్వానించాలి. అవును, నాగమణి దొరికే అవకాశం వచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి. నీలకంఠుడి లీల ఏ విధంగా ఉంటుందో మరి చూద్దాం. నేను వెళ్ళి నాగమ్మను పిలుచుకొస్తాను. కొడుకు సర్పదోషం నుండి బయటపడాలంటే వెంటనే పూజ చేయి. ఈ వేళప్పుడా స్వామి? అవును, మంగళ కృత్రిక నక్షత్రంతో పాటు షష్ఠి తిథి కూడా వచ్చింది. ముగ్గేసి మల్లిపూలు జత చేసి వాటి మధ్య దీపారాధన చేయి. ఇదంతా నీ కొడుకు ఆధ్వర్యంలో జరగాలి. బ్రహ్మ ముహూర్తం మొదలయ్యింది. వెళ్ళు. అలాగే స్వామి. నువ్వా తలుపు కొట్టింది? ఏం ఆపదొచ్చింది? ఆపద కాదమ్మా, అవసరం వచ్చింది. నక్షత్ర తిథి ముహూర్త బలాలు ఏర్పడ్డాయి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చెయ్యాలి. నువ్వు రావాలమ్మా. ఆహ్వానించే పద్ధతి ఇదేనా? అర్ధరాత్రులు తలుపు చప్పుడైతే పున్నాగ భయపడదు. క్షమించమ్మా, పూజా సమయం వచ్చినా నువ్వు రాకపోయేసరికి మాకు ఆందోళనగా అనిపించింది. అందుకే కంగారుగా వచ్చి తలుపు కొట్టాను. నువ్వొచ్చావు, చెప్పావు, నువ్వెళ్ళు, నేనొస్తాను. తొందరగా రామ్మా, అందరము నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే. పున్నాగా, ఎవరమ్మా అది? అదా? అదంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా? లేదు, వస్తున్నాను నువ్వు వెళ్ళు అంటుంటే. మా గూడెం నుండి వచ్చారమ్మా.
సుబ్రహ్మణ్య స్వామి పూజ జరుగుతుందట. నన్ను రమ్మని చెప్పారు. నిన్ను పిలిచారంటే వెంట నేను రావచ్చు కదమ్మా. వద్దమ్మా, ఈ పూజకి గూడెంలోకి బయట వాళ్ళని ఎవరినీ రానివరమ్మా. భక్తితో నువ్వు ఇక్కడే ఉండి నాగపూజ చేయమ్మా. ఇవాళ విశిష్టమైన షష్ఠి రోజు. నాగమణి ఎక్కడుందో ఆధారం దొరికే అవకాశం ఉంది. నేను వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చేయమ్మా. అయ్యో అయ్యో అరవిందా, ఏంటమ్మా ఏమైంది? చేయి జారిందత్తయ్య. అయ్యో, అరవిందా, ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు? పూజకి సిద్ధం చేస్తున్నానత్తయ్య. వారాల పూజ కూడా తెల్లారాకే మొదలెడతారు. నువ్వేంటదినా అర్ధరాత్రి పూట పూజలు పునస్కారాలంట. అత్తయ్యకేదో పీడకలు వచ్చినట్టుందమ్మా. ఇది కల కాదు పర్ణిక, గురువుగారి ఆజ్ఞ. భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చాలి. వెంటనే మంగళకృతిక పూజ మొదలు పెట్టాలి. నా కొడుక్కి ఎటువంటి నాగదోషం ఉండకూడదంటే షష్ఠి తిథిని నిష్ఠగా జరపాలని గురువుగారు చెప్పారు. ఇంకా ఆలస్యం ఎందుకు? పూజ కానివ్వండి. అయితే ఈ రాత్రి జాగారమే అన్నమాట. బావి ఇంకా మొద్దు నిద్రపోతున్నట్టున్నాడు. నిద్ర లేపి రెడీ చేసి తీసుకొస్తాను. ప్యాంటు షర్టు కాకుండా పంచి కట్టుకుని రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే అమ్మమ్మ. నా ప్రయత్నాలకు ఎవరో అడ్డుపడుతూనే ఉన్నారో. కాలి పట్టి రూపంలో ఉన్న నాగమ్మను ముంగిస చర్మం చేతికి చుట్టుకుని మరీ పట్టుకొచ్చాను. నా స్థావరం వరకు వచ్చుంటే పాదరసం దానికి తాగించి మెడికి తోడు బిగించి ఉరి తీసి దాని పొట్ట చీల్చి ఎండబెట్టి దానితో అదృష్ట గుళికల్ని తయారు చేసేవాణ్ణి. ఏమిటో పట్టి పట్టుకొస్తుంటే చేతికి కొబ్బరి చిప్ప తగిలింది కదూ. పెద్దాడా నవ్వులాటగా ఉందిగా నీకు. పిడుగు పడ్డా బెదరని వాడివి కొబ్బరి చిప్ప తగలగానే అందొచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నావని నవ్వొస్తోందిరా శిశువా. నా ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది ఎవరో నాకు తెలియాలి బెత్తాలా. దుర్బిణి వేసి ఈ దుర్మార్గానికి కారకులెవరో చూడు. ఇతడు సిద్ధయ్య శిశువా, నీ ఆశయ సాధనకు అడ్డుపడే మర్మయోగి. తనది మంత్రమైతే నాది మంత్రశక్తి బెత్తాలా.
ఆ సిద్ధయ్య అడ్డు తొలగిస్తాను. ఎక్కడుంటాడు ఇప్పుడు? ఎక్కడుంటాడో? ఊరికి ఉత్తరాన దీక్షలో ఉన్నవాడిని భగ్నం చేస్తే కోపిస్తాడో శపిస్తాడో జాగ్రత్త శిశువా. బూడిద పూసుకున్న వాడిని బూడిదలోనే కలిపేస్తాను. అమ్మవారి దుఃఖాన్ని అర్థం చేసుకోండి. నాగమండలానికి చేరాల్సిన నాగమణి పున్నాగ చేతికి అందే సమయం వచ్చింది. అదే జరిగితే అమ్మతో పాటు అందరం సంతోషపడతాం కదయ్యా. మరెందుకు ఆ తల్లి ఏడుస్తుంది? పున్నాగకు చేరకూడదని కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. మణి చేయి దాటితే ఊరేమైపోతుందోనని తల్లి గాబరా పడుతుంది. కాపాడవలసిన తల్లే కన్నీరు కారుస్తుంటే మేం మాత్రం ఏం చేయగలవయ్యా? అమ్మ ఆదుకుంటుంది, కానీ కొన్ని శక్తుల్ని తల్లి అడ్డుకోలేదు. అప్పుడు పున్నాగని మనమే కాపాడుకోవాలి. మా బిడ్డ కోసం మేమేమైనా చేస్తాం. ఊరి బాగు కోసం నాగమణిని తీసుకురావాలని పోరాటం చేస్తున్న ధైర్యవంతురాలు పున్నాగా. తనని బలోపేతం చేయాలంటే హోమాలు చేయాలి, అఖండ జ్యోతి ప్రజ్వలింపజేయాలి. ఆ మంటలు ఆరకూడదు, అమ్మ కన్నీళ్లు ఆగాలి. నువ్వు చెప్పినట్టే హోమాలు చేస్తాం. అవును, మేమేమైనా చేస్తాం. మణిజాడ తెలుస్తుందన్న ఆశతో పూజ చేయాలనుంది, కానీ ఈ చీకట్లో అమ్మ ఒక్కతే గుడానికి ఎలా వెళ్తుందో అని చాలా భయంగా ఉంది. ఇక్కడ దీపం వెలిగించి మొక్కడం కన్నా ఈ దీపంతో అమ్మకి దారి చూపిస్తే మంచిది కదా. కానీ అమ్మ నన్ను రావద్దంది. అయినా వెంట రావద్దంది, కానీ వెనకాలే రావద్దనలేదు కదా. నేను వెళ్తాను. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, పూజలు వ్రతాలు అని. అరే ఏం చేస్తున్నావే? ఉండు బావా. మధ్యలో ఈ పంచ ఒకటి. దూరంగా ఉండవే, నన్ను ముట్టుకోవద్దు. ఎదవ పంచే ఎదవ గోల. నేను హెల్ప్ చేస్తాను బావా. ఇంతకు ముందు ఎంతమంది కట్టావే? ఈ అరుపులకేం తక్కువ లేదు. అయినా ఈ పూజ నేనేం ప్లాన్ చేయలేదు బావా. ఆల్రెడీ అత్తయ్య పూజ కోసం ముగ్గు కూడా వేస్తుంది. ఎవరైనా చూస్తే ఇంటి దగ్గర క్షుద్ర పూజలు చేస్తున్నారనుకుంటారు. టైం కాని టైంలో ఈ గోలేంటో నాకు అర్థమవ్వట్లేదు. బావగారు, తమరు నన్ను ప్రశ్నించకండి, మీ మాతృమూర్తినే అడగండి. అడుగుతాను. ఇందులో నీది గాని మీ అమ్మది గాని ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు తెలియాలి. మమ్మల్ని నమ్మవేంటి బావా? ప్యాంట్ షర్ట్ వేసుకునేవాడికి ఈ గోచి కట్టిస్తున్నారంటే నాకెందుకో డౌట్గా ఉంది. నాకైతే ముచ్చటేస్తుంది బావా. అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు. దిష్టి చిక్కు పెడతానుండు.
ఓం వైనదేయాయ నమః. 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 సిద్ధయ్య స్వామి, బుద్ధిగా నీ తపస్సు నువ్వు చేసుకుంటే తప్పు లేదు, కానీ నా దారి కట్టొస్తున్నా, నా లక్ష్యానికి ఆటంకం అవుతున్నా. నిన్నిలాగే వదిలేస్తే నన్ను నాశనం చేయమని ఆ దేవుణ్ణే వరం కోరుతా. వదిలిపెట్టను, వదిలిపెట్టను. మసి చేసేస్తాను. నన్ను కాల్చడం కాదురా మూర్ఖుడా, ముందు నీలో ఉన్న దుష్ట బుద్ధిని కాల్చు. ప్రాణం పోయేటప్పుడు కూడా భయం వేయట్లేదా? భయమా? ఎవరికి? ఈ మంటలు నన్ను ఏమీ చేయలేవు. వైనతేయ, తాంత్రిక మాంత్రిక శక్తుల కన్నా దైవశక్తి గొప్పది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాగమణి నీకు దక్కదు. దక్కించుకుని తీరతాను. క్షుద్రశక్తితో అనుకున్నది సాధిస్తా. నీ ప్రేలాపనలాపు. నీ దుష్ట శక్తిని అంతం చేసి ఆ నాగమణిని ధారాదత్తం చేసే వ్యక్తి వచ్చేది ఈ దారిలోనే. అమ్మా, అమ్మా, అమ్మా అమ్మా అని పసికొనలా పిలిచే ఈ పున్నాగా నా శక్తిని అంతం చేసేది ఈరోజే, ఇప్పుడే దాన్ని అంతం చేస్తాను. భక్తుల్ని ఏ శక్తి అంతం చేయలేదురా మూర్ఖుడా.